కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమల్లోకి ప్రజాపాలనతో తెలంగాణ సంక్షేమ యుగం నీలం మధు ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో తెలంగాణలో ప్రతి ఇంట సంక్షేమ సంబరం జరుపుకుంటున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలను పురస్కరించుకుని చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధిదారులతో కలిసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దాని గురించి ఒక పండుగ వాతావరణం మంచి అది గాలి చూడండి బాగా పెట్టేసే అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నాము. ప్రభుత్వం మేము ఎక్కడైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు పనిచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్క పేదవాడికి అందడమే మా లక్ష్యంగా మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం. ఇంకోటి ప్రభుత్వం కూడా మాకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది, అధికారులకు కూడా, కలెక్టర్ గారికి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా నిరంతరం అప్లికేషన్ తీసుకోండి, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకి అందరికీ అందరికీ చూడమని చెప్తారు అని చెప్పి దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక పండుగ వాతావరణం గణతంత్ర దినోత్సవం రోజు 4 స్కీములు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషం. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతారు. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పదాలు అందాలనే ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనలో గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు నోచుకోలేని ప్రజలు ఎందరో ఉండే వాళ్ళందరూ కూడా లబ్ధిదారులను తీసుకొని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రైతు నిరుపేద భూములు లేని రైతులకు కూడా వాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. ఇట్లా ప్రజాపాలనలో ప్రజలకు అందరూ కూడా సంక్షేమ పథకాలు అందడమే మా ముఖ్య ఉద్దేశం. మా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాళ్ళే మా అమ్మ నాన్నలు అనుకుంటాం, వాళ్ళే మా కుటుంబ సభ్యులు అనుకుంటాం. వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రజాపాలన తీసుకొచ్చింది కూడా ప్రజలే కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా స్కీములు అందేలాగా చేస్తాం. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు గ్రామ సభలలో పెట్టి చేస్తారు అని చెప్పి. మీరు 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా గ్రామ సభలు పెట్టి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇవ్వలేరు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేరు కదా, మీరు చేయలేరు. మేము మా ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరము 11 నెలల్లో కూడా మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం కదా, బడుగు బలహీన వర్గాలకు అందేటట్టు చేస్తున్నాం, పేద వర్గాలకు అందేటట్టు చేస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది మన పాలన, ప్రభుత్వం కూడా ప్రజల ప్రభుత్వము. మీరందరూ కూడా గమనించండి. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నిరంతరం ఉంటుంది ప్రక్రియ. మీరు ఈ రోజు అయిపోయింది అనే భావన ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. మీకు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి మీకు రేషన్ కార్డు అయినా సరే, ఇందిరమ్మ ఇల్లు అయినా సరే, రైతు భరోసా అయినా సరే, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా చల్లని దీవెనలు కూడా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యుల మీద, మంత్రివర్యుల మీద, అందరి మీద చల్లని దీవెనలు ఉండాలని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.